హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు చేసిన అండి. చామగడ్డల పులుసు ఎప్పుడైనా తిన్నారా అండి? మీకు తెలుసా? అసలు చాలామందికి తెలియదనే విన్నా నేనైతే. చాలామందికి ఇది వండడం కూడా రాదు, ప్రాసెస్ తెలియదు. సో నేనైతే ఈ కర్రీ చేసిన పల్లెటూరు స్టైల్లో. సో ఎట్లుంటుందో ఒకసారి అయితే మీరు చూడండి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఈ కర్రీ కోసము చామగడ్డలు అంటారు వీటిని, అరకేజీ తీసుకున్న. చింతపండు తీసుకోవాలి ఒక 100 గ్రామ్స్, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు, మెంతి ఆకు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, పసుపు, పోపు దినుసులు. ముందుగా మనము ఇవన్నీ ఎట్లా క్లీన్ చేసుకోవాలో చాలామందికి తెలియదండి. సో ఇదే మెయిన్, ఈ కర్రీకి మెయిన్ ప్రాసెస్ అంటే ఈ చామగడ్డలను క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్. సో ఇదైతే నేను ఎట్లా చేయాలో చూపిస్తున్నా, చూడండి పర్ఫెక్ట్గా. వీడియోనైతే ఈ కర్రీ ఎట్లా చేయాలనేది స్కిప్ చేయకుండా చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది మీకు. సో ఈ విధంగా చాకుని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి దీన్ని. కొందరు ఎట్లా చేస్తారంటే ఇవన్నీ ఫస్ట్ క్లీన్ మొత్తం పొట్టున్నప్పుడే క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకుంటారంట. సో అది రాంగ్ అండి, అది రాంగ్ ప్రాసెస్. ఎప్పుడు కానీ మనం పొట్టునే ముందు తీసుకోవాలి, ఎందుకంటే ఇసుక అనేది బాగా ఉంటుంది ఈ కర్రీ భూమిలో ఈ చామదుంపలు భూమిలో వండుతాయి కాబట్టి. సో ఈ విధంగానైతే మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి కొద్దిగా ఓపికతోని. ఇది ఒకటే పెద్ద టాస్క్ అని చెప్పిన కదా. సో ఇవైతే నేను ఈ విధంగా చాకుతోని ఈ విధంగా క్లీన్ చేసుకున్నా. ఇవన్నీ పొట్టంతా ఒలుచుకున్న తర్వాత ఇవి మంచిగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగితే మొత్తం ఇసుకంతా పోతుంది, సన్న ఇసుక ఉంటుంది మట్టి. సో ఇదైతే మంచిగా వాటర్ పోసుకొని కొన్ని పొయ్యి మీద పెట్టుకున్నా. కుక్కర్లో అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. నేను గిన్నెలో పెట్టుకొని ఉడకబెట్టుకున్నా. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకుందాము. చింతపండు ఇది ఉడికేలోపు చింతపండు కూడా మంచిగా నానిపోతుంది. సో 50% కుక్ చేసుకోవాలండి ఇవన్నీ. ఒక 50% ఉడికితే సరిపోతుంది. పులుసులో కూడా 50% ఉడికితేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇవన్నీ అయితే చల్లారిన తర్వాత ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. పులుసు కర్రీ కదా, కొంచెం ఆయిల్ మంచిగానే, నేనైతే 2 పావులు అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అవుతుంది, అంత పోసుకున్నా. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం కలర్ మారిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. కొంచెం పులుసు కర్రీకి ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి, అట్లయితే బాగా చిక్కదనం వచ్చి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఎప్పుడు కానీ పులుసులు చిక్కగా వండుకుంటేనే బాగుంటుంది. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గాలి, మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతి ఆకు ప్లస్ కరివేపాకు, ఈ 2 పులుసుల కూరలకి కంపల్సరీ వేసుకోవాలండి. పులుసుకి ఇవి 2 అయితే మంచి టేస్ట్ వస్తాయి. ఏ పులుసు కర్రీ వండినా ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఈ కర్రీ ఎట్లుంటుందంటే చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది. ఒక పీసెస్ ఉంటాయి అంతేగాని ఆ పీసెస్ బదులు ఈ ముక్కలు ఉంటాయి అంతే తప్పితే మొత్తం అసలు చేపల కూర టేస్టే వస్తుంది ఈ కర్రీ సేమ్. సో పసుపు వేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. సో ఇదంతా మంచిగా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా మగ్గాలి ఆయిల్లో. ఇది పోపు మనం ఎంత మంచిగా వేసుకుంటే కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుంది. ఏదైనా మంచిగా ఫ్రై అవ్వనియాలి, కొంచెం పచ్చిగా ఉండకుండా. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నీ ఒక 50% కుక్ చేసుకున్నామండి మనము. అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా నిదానంగా, ముక్కలు ఇరిగిపోకుండా మంచిగా మొత్తం కలిసిపోవాలి. ఈ పోపుకు మొత్తం పట్టుకోవాలి ముక్కలు మొత్తము. ఇదంతా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకునే ముందు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ ముక్కలు కొంచెం అడగంటున్నట్టు అవుతాయి మళ్ళీ. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఒక 4-5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. మొత్తం కలిసిపోయింది ఇప్పటికి, ఈ ముక్కలకి అంతా పట్టుకున్నది మంచిగా. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి, కొంచెం పొడిగా మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అట్లా 3-4 మినిట్స్ అట్లా. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని తీసిన తర్వాత చూస్తే పర్వాలేదు, మొత్తం కలిసిపోయిందండి. ఇట్లనే చేసుకోండి సేమ్. సో దీని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. పులుసు కూరకి కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
జీలకర్ర మెంతుల పొడి కూడా ఎప్పుడు కానీ మనం ఈ పోపు దాంట్లోనే ముక్కలకే పట్టించుకోవాలి. పులుసు పోసిన తర్వాత ఎప్పుడు వేయొద్దు. ఇప్పుడు ముక్కలకు పట్టుకుంటేనే ఆ కర్రీ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. అట్లా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాం కదా, ఇదంతా మంచిగా ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ముక్కలు ఇవన్నీ మంచిగా ముక్కలకు ఉప్పు, కారం, ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టుకుందాం మనము. ఒక అదే 4 to 5 minutes అంతే, ఎక్కువసేపు వద్దు. ఇట్లా కలుపుకుందాం ఒకసారి అయితే మంచిగా. ఈ ఉప్పు, కారము ఇదంతా మంచిగా పట్టుకోవాలి ముక్కలకు. సో పట్టుకున్న తర్వాత ఏం చేద్దామంటే చింతపండు పక్కన పిసికి పెట్టుకున్నాం కదా, అదంతా మంచిగా ఇట్లా జాలిది గిన్నె పెట్టుకొని అందులో అయితే మనం ఇప్పుడు వడగట్టుకోవాలి. ఈ చెత్త చెదారం ఏదైనా ఉన్నా కూడా పోతుంది, మంచిగా నీట్గా వస్తుంది పులుసు అనేది కూడా. సో ఇదంతా మనం ఇందులో పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా. ఇది ఇప్పుడు 50% కుక్ అయింది కదా, మనం కుక్ చేసుకున్నాం కదా, ఇంకొక 50% ఈ పులుసులో ఉడకబెట్టుకోవాలి దీన్ని. ఇదే ప్రాసెస్లో కంపల్సరీ చేయండి. చాలా అసలు ఫిష్ ముక్కలు ఉండవు, ఈ చామదుంపల ముక్కలు ఉంటాయి అంతే. మిగతాదంతా సేమ్ ఉంటుంది, టేస్ట్ అయితే అసలు సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని ఆ పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం చిక్కబడ్డది. ఇంకా కొంచెం దగ్గర పడాలి పులుసు. కొంచెం పులుసులాగా ఉంటేనే మంచి ఇది పులుసు అంటారు, చామగడ్డల పులుసు. సో మేమైతే మస్తు చేసుకుంటాం, తెలంగాణలో బాగా చేసుకుంటాం, ఫ్రై చేయము, ఎక్కువ చేసుకుంటాము. మంచిగా తింటారు ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా, మంచిగా కొంచెం ఉత్తుగా కలుపుకొని తింటారు, మంచిగా ఉంటుంది. సో జీలకర్ర మెంతుల పొడి తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నామండి. ఇంతకుముందు జీలకర్ర మెంతుల పొడి ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవద్దు. ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం లాస్ట్లో కర్రీ అయితే లాస్ట్కి వచ్చింది, ఉడికింది, ముక్కలు కూడా మంచిగా కుక్ అయినాయి, పులుసు కూడా కొంచెం దగ్గర పడ్డది. ఈ వేడి మీద ఇట్లా కొంచెం పులుసు ఉన్నప్పుడు ఆపేసుకుంటే మళ్ళీ వేడి తగ్గే వరకు ఈ పులుసు కూడా కొంచెం దగ్గర పడుతుంది, ఇంకొంచెం కర్రీకి థిక్నెస్ కూడా వస్తుంది. ఈ టైంలో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఇదిలా. ఒకసారి చూడండి ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది కర్రీ, ఇట్లా ఉండాలండి. సో మీరు కూడా ఈ విధంగానే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరు బాగుందనే మెచ్చుకుంటారు కర్రీ. పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా, ఇంక ఎవరికి వంట రాని వాళ్ళు, వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ కర్రీ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. సో మీకు ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ